హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. గైస్ ఇవాళ వీడియో ఏంటి అంటే మేము హై లైఫ్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అనమాట. ఇవాళ సండే 23rd లాస్ట్ డే ఈవినింగ్ వెళ్తున్నాము. అరౌండ్ 5:30 అలాగా. క్లైమేట్ అయితే చాలా చాలా బాగుందనమాట. లాస్ట్ 2 డేస్గా హైదరాబాద్లో మన నైట్ అయితే ఫుల్ రెయిన్ కూడా పడిందనమాట. సో క్లైమేట్ అయితే బాగుంది. ఇన్ని రోజులు చాలా ఎండలు ఉన్నాయి కదా, అసలు బయటకు వెళ్ళాలంటేనే చాలా లేజీగా ఉన్నదనమాట, ఎండకు చూసి భయపడి. బట్ ఇప్పుడైతే క్లైమేట్ చాలా బాగుంది కదా అని చెప్పి మేము కూడా అలా వెళ్తున్నాం అనమాట. నేను మమ్మీ కలిసి వెళ్తున్నాము. సో మమ్మీకి ఎప్పుడు ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ అంతా చూపించలేదనమాట. నేను మొన్న ఆకృతికి వెళ్ళాను అనమాట. ఆకృతిలో అయితే అసలు చాలా చాలా ప్రైజెస్ తక్కువ ఉన్నాయి గైస్. ఎగ్జిబిషన్ అంటే నా పర్స్పెక్టివ్లో చాలా కాస్ట్లీ అనుకున్నాను. బట్ మొన్న ఆకృతికి వెళ్ళాను కదా రీసెంట్గా, లాస్ట్ వీక్. అప్పుడైతే అసలు చూస్తే నేనైతే షాక్ అయిపోయాను అనమాట. అక్కడ ప్రైస్ చూసి చాలా తక్కువ ఉన్నాయి. ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట ఆకృతి వీడియోకి కూడా. ఐ థింక్ నేను చేసే షాపింగ్ వీడియోస్ కానీ ఇంకేదైనా ట్రెండింగ్ వీడియోస్ కానీ మీకు అందరికీ నచ్చుతున్నాయి, బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. సో కంటిన్యూగా ఇలాగే సపోర్ట్ చేయండి, ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే హై లైఫ్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను అనమాట. ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, నేను ఏమైనా షాప్ చేస్తే చూపిస్తానమాట లాస్ట్. సో గైస్, ఇఫ్ యూర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వీళ్ళు ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చల్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట మమ్మీ నేను. అసలు ఏమైంది అంటే మాకైతే నోవోటెల్ అటు సైడ్ వెళ్ళింది లేదనమాట. సో బేసిక్గానే జీరో నాలెడ్జ్. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక వాచ్మెన్ చెప్పారనమాట, ఇక్కడ ఎగ్జిబిషన్స్ నడుస్తూ ఉంటాయి అని చెప్పి. ఇది బేసిక్గానే హైటెక్స్ అని చెప్పి ఇక్కడ ఎగ్జిబిషన్స్ అనేవి నడుస్తూ ఉంటాయి, లైక్ బిజినెస్ ఐడియాస్ అట్లాంటివి. సో అక్కడ డ్రాప్ చేసారనమాట మమ్మల్ని. మాకైతే ఏం అర్థం కాలేదు. ఇక్కడైతే ఒక హోర్డింగ్ కూడా లేదనమాట, లైక్ ఇక్కడ సో హై లైఫ్ ఎగ్జిబిషన్ నడుస్తుంది ఈ బ్లాక్ అని చెప్పి. బట్ మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేశారు. మేమైతే ఇక్కడ అన్నీ వెతుకుతూ ఉన్నాం అనమాట, ఎక్కడ నడుస్తుంది అని చెప్పి. కట్ చేస్తే ఇక్కడైతే రాబిన్హుడ్ ప్రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఐ మీన్ స్టార్ట్ అవుతుంది. ఎంట్రీ ప్రాసెస్ తీసుకొని అందరినీ లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఇది ఒకటి చూసామన్నమాట. ఎప్పుడు లైక్ ప్రిలీజ్ ఈవెంట్స్ చూసింది లేదు, బయట నుంచి ఇది చూసాము. అక్కడే మాకు 45 minutes టైం అయిపోయిందనమాట, వేస్ట్ అయిపోయింది వెతుకుతూ ఉండేసరికి. ఇంకా మీకు కనిపించింది కదా, అదే అనమాట నోవోటెల్. దాని బ్యాక్ సైడే ఉంటుంది, చూడడానికి దగ్గరగా కనిపించింది, బట్ 2 kilometers ఉంటుంది నియర్లీ. ఇంకా రాగానే ఇక్కడైతే రిజిస్ట్రేషన్ ఫామ్లో మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలన్నమాట. ఈచ్ పర్సన్కి దే ఆర్ కలెక్టింగ్ 100 rupees. పాస్ అయితే ఇచ్చేసారు. స్టార్టింగ్ ఇక్కడ మనకి సిల్వర్ జ్యువెలరీ అండ్ 1 gram మిక్స్ విత్ సిల్వర్ జ్యువెలరీ అలాంటివి అయితే ఉన్నాయన్నమాట. ఈ బ్లాక్ బీడ్స్ కొంచెం యాంటిక్ ఫినిష్లో వచ్చి అలాంటి డల్ షేడ్లోనే ఉంటాయంట, కలర్ కూడా చేంజ్ అవ్వదు అని చెప్పారు. బట్ డిఫరెంట్గా ఉంది కదా, ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాను. సో మంచిగా అనిపించింది అనమాట పెట్టుకుంటే. బట్ ప్రైస్ అడిగితే వాళ్ళు 2500, 1800 అలా చెప్పారు. నాకైతే అంత వర్త్ అనిపించలేదన్నమాట, బికాజ్ అది ప్యూర్ సిల్వర్ కూడా కాదు. 1 gramకి అంత పెట్టాలా అనేసి నాకైతే మనసు రాలేదు. ఇంకా నచ్చింది, ఇంకా పక్కన పెట్టేశానమాట, ఎందుకులే అని చెప్పి. అండ్ ఆ తర్వాత అయితే ఇక్కడ పెండెంట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత బీడ్స్ జ్యువెలరీలో డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. సో ఇంకా జస్ట్ చూసి ఇంకా తర్వాత అయితే లోపలికి ఎంట్రీ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే ఇక్కడ నాకు ఈ లెహంగా చాలా చాలా బాగా నచ్చింది అనమాట. మొత్తం మగ్గంది, హ్యాండ్ మేడ్ అని చెప్పారు. ప్రైజెస్ అయితే చాలా హై ఉన్నాయి, బట్ వాళ్ళు వీడియో అలౌ చేయలేదన్నమాట. ఈ ఓవరాల్ హై లైఫ్ ఎగ్జిబిషన్లో కొంతమంది ఫ్యూ స్టాల్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు వీడియోస్కి, ఇంకా కొన్ని స్టాల్స్ అయితే వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పారు. బట్ ఓవరాల్గా అయితే నేను కవర్ చేశాను అనమాట, బాగా అనిపించినవి. ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ స్టాల్కి వచ్చేసాను. ఇక్కడైతే హ్యాండ్ పెయింటెడ్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, కానీ ఇక్కడ కూడా ప్రైస్ అయితే హైగా అనిపించింది అనమాట. అరౌండ్ 7,000, 8,000. ఈ లెహెంగాస్ అయితే 25,000 అలా ఉన్నాయి హ్యాండ్ పెయింటెడ్. బట్ చాలా బాగున్నాయి అనమాట, యూనిక్గా ఉన్నాయి. అండ్ ఈ స్టాల్లో అయితే లైక్ డిఫరెంట్గా అనిపించింది అనమాట నాకు. కోఆర్డ్ సెట్స్ ఉన్నాయి, హ్యాండ్ పెయింటెడ్ కోఆర్డ్ సెట్స్ అండ్ హ్యాండ్ పెయింటెడ్ లెహెంగాస్ ఉన్నాయి, హ్యాండ్ పెయింటెడ్ శారీస్ ఉన్నాయి, ఇలాగ లాంగ్ గౌన్స్ ఉన్నాయి, ఐ మీన్ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ప్రైస్ కూడా హైయే ఉన్నాయి, బట్ డిఫరెంట్గా అనిపించింది. అక్కడే కొంతమంది ట్రయల్ కూడా చేస్తున్నారనమాట, బట్ అంత కంఫర్టబుల్ కాదు అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. ఇక్కడైతే డ్రెస్సెస్ చాలా యూనిక్గా చాలా మంచిగా అనిపించింది, బట్ ప్రైస్ అయితే దిమ్మదిరిపోయాయి అనమాట. అడిగితే లైక్ 18,000, 15,000 అలా ఉన్నాయి. శారీస్ కూడా బాగున్నాయి. నాకు ఓవరాల్గా నాకు హై లైఫ్ ఎగ్జిబిషన్లో నా ఎక్స్పీరియన్స్ ఏంది అంటే చాలా చాలా యూనిక్గా ఉన్నాయి. మనకి ఏదైనా వెడ్డింగ్స్ కానీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉండి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించినప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్కి వచ్చి తీసుకుంటే చాలా బెస్ట్ అనిపించింది అనమాట. అట్ ద సేమ్ టైం క్వాలిటీకి తగినట్టు ప్రైస్ కూడా హై ఉన్నాయి. ఈ టిష్యూ శారీ కూడా వాళ్ళు అరౌండ్ 18,000 అలా చెప్పారు. ఇంకా తర్వాత అయితే హ్యాండ్ పెయింటెడ్ శారీస్ వచ్చి షిఫాన్లో ఉన్నాయన్నమాట. ఇవి చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే ఒక 3,500
600 చెప్పారు. నాకైతే కొంచెం వర్త్ అనిపించింది, డిఫరెంట్గా ఉన్నాయి తీసుకుందాం అనుకున్నాను. ఇంకా తర్వాత ఫైనల్ ఇంకా తీసుకుందాం అనుకునేసరికి అక్కడ ఉండే పర్సన్ 65 అని చెప్పారు. సో నాకు ఈ 65 వర్త్ అనిపించలేదనమాట. ఇంకా అందుకని చెప్పి నచ్చిన పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడైతే కొన్ని ఫ్యూ శారీస్ అయితే ట్రై చేశానమాట. డిజైనర్ శారీస్ మగ్గం హ్యాండ్తో చేసినవి చాలా బాగున్నాయి అనమాట, డిఫరెంట్ కలర్స్తో. ఇక్కడైతే కొన్ని తీసుకున్నాను, మీకు లాస్ట్లో చూపిస్తాను ఏమేమి శారీస్ తీసుకున్నాను అనేది. నేను మా కజిన్కి తీసుకున్నాను అనమాట, లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ డిఫరెంట్ శారీస్ ఉన్నాయన్నమాట. లైక్ 6000 7000 రేంజ్లో కూడా కొన్ని డిఫరెంట్గా అనిపించాయి. బట్ మా కజిన్కి కొంచెం లైక్ పార్టీ వేర్ శారీస్ అలాంటివి కావాలి అని చెప్పారనమాట. అందుకని చెప్పి నేను పార్టీ వేర్ శారీస్, పార్టీ వేర్ డ్రెస్సెసే చూసాను అనమాట. అండ్ ఇక్కడైతే లెహంగాస్ కూడా చాలా బాగున్నాయి. ఎవరికైనా వెడ్డింగ్స్ ఉండి లైక్ బ్రైడ్స్ కానీ బ్రైడ్ మేడ్స్ హెవీగా ప్లాన్ చేస్తూ ఉంటే ఇలా హై లైఫ్ ఎగ్జిబిషన్కి వచ్చి తీసుకోండి. బికాజ్ మనకి ఇక్కడైతే కొంచెం లైక్ 100 200 ఇంకా కొంచెం ఎక్కువ థౌజండ్స్లో తీసుకుంటే లైక్ 1000 1500 అలా వేరియేషన్స్తో మనకి ప్రైస్ అయితే తగ్గిస్తారనమాట. అండ్ ఇప్పుడు చూపిస్తున్న ఈ బెనారస్ శారీస్ అయితే లైక్ 10,000 12,000 అలా ఉన్నాయి. చాలా యూనిక్గా ఉన్నాయి. బికాజ్ వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఇలా స్టాల్స్ పెడుతూ ఉంటారు కదా. సో ఇలాంటి చోట వచ్చి ఏదైనా మంచి అకేషన్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే నేను ఇక్కడ మల్ కాటన్ డ్రెస్సెస్ చూస్తున్నాను. సమ్మర్ కదా, ఏదైనా బాగుంటే తీసుకుందాము అని చెప్పి. బట్ ప్రైస్ అయితే చాలా హై అనిపించాయి అనమాట. లైక్ 7500 65 అలా ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఇక్కడ వేరే స్టాల్కి వచ్చాను. ఇక్కడైతే స్టార్టింగ్ 55 65 అని చెప్పారు. నాకేం ఇక్కడ అంత గ్రేట్గా అనిపించలేదు అనమాట. కలర్ కాంబినేషన్స్ అంతా కూడా నాకు నచ్చలేదు, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. మీరు ఎవరైనా తీసుకునేటప్పుడు కూడా ఇలాంటి ఎగ్జిబిషన్స్లో లైక్ కలర్ ఏమైనా డ్రెస్కి డర్ట్ అయిందా లేదా, ఇంకేదైనా డ్యామేజ్ ఉందో ఒకసారి చెక్ చేసి తీసుకోండి. బికాజ్ అక్కడ నేను ఒక 2 డ్రెస్సెస్ చూసాను అనమాట, మరక అయింది, అందుకని చెప్తున్నాను. బట్ కొన్ని అయితే పీసెస్ బాగానే ఉన్నాయి, మరి అంత సూపర్గా ఏం లేవన్నమాట. అగైన్ నేను మళ్ళీ ఇక్కడ శారీ సెక్షన్కి వచ్చేసాను అనమాట. ఇక్కడైతే శారీస్ చాలా బాగున్నాయి. ఈ శారీ చూసారా, ఇదైతే నన్ను ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళు చూసి తెలుస్తుంది అనమాట. ఇది నేను నా వరలక్ష్మి రకంకి కట్టుకున్నాను అని చెప్పి ఈ శారీ. అండ్ ఇక్కడ లెహంగాస్ కూడా చాలా బాగున్నాయి. బట్ అరౌండ్ 35,000 40,000 అలా చెప్తూ ఉన్నారు. ఇక్కడ కంప్లీట్గా అన్ని పార్టీ వేర్ డిజైనర్ డ్రెస్సెస్ అండ్ శారీసే ఉన్నాయన్నమాట. ఐ మీన్ లెహంగాస్. ఈ లెహంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ వాళ్ళు అయితే 38,000 చెప్పారు. అండ్ అనదర్ వన్ వచ్చి హ్యాండ్ పెయింటెడ్ లెహంగా అనమాట. మొత్తం ఓవరాల్గా హైలైట్ చేశారు కదా. సో ఇవి కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకని చెప్పి మీకు చూపిస్తున్నాను అనమాట. బట్ నేనైతే ఏం తీసుకోలేదు. బికాజ్ ఏం అకేషన్స్ లేనప్పుడు మనం అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలి అంటే నాకైతే మనసు రాదనమాట, ఫ్రాంక్లీ సేయింగ్. దెన్ ఇక్కడైతే నేను 1 గ్రామ్ జ్యువెలరీ చూస్తున్నాను అనమాట. ఐ డోంట్ నో వై ఈ ప్రైస్ ఎందుకు ఇంత కాస్ట్ చెప్తూ ఉంటారు. ఏది అడిగినా కూడా 8,000 10,000 12,000 15,000 అలాగే చెప్తూ ఉన్నారు. అసలు రీజనబుల్గా అయితే నాకేమీ అనిపించలేదన్నమాట. అంటే నాకు బేసిక్గానే నాకు 1 గ్రామ్ జ్యువెలరీ అంత ఇంట్రెస్ట్ ఉండదు, నచ్చదు వాటికి అంత ప్రైస్ పెట్టాలా అని చెప్పి. సో నాకు వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే ఉండదు. బట్ ఇలాగా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అవైతే చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా నచ్చితే వర్త్ అనిపిస్తే తీసుకోవాలి అని కూడా ఆలోచిస్తానమాట. అండ్ ఇక్కడైతే ఇది కాశ్మీరీ వర్క్ శారీస్ అంట. ప్రైజెస్ అయితే 8,000 7,000 అలా చెప్తూ ఉన్నారు. బట్ చాలా గాడిగా అనిపించాయి. ఓవరాల్గా శారీ అంతా కూడా హైలైట్ చేశారనమాట, అందుకే అంత హెవీగా అనిపించింది. సో ఎవరైతే హెవీగా వేసుకుంటారో వాళ్ళు ఇష్టపడతారనమాట ఇలాంటి శారీస్. సో వీళ్ళ దగ్గర డిఫరెంట్ శారీసే కాకుండా డిఫరెంట్గా డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మేము అక్కడ రీచ్ అయ్యేసరికి 6:45 అరౌండ్ 7 అయిపోయిందనమాట. టైం వేస్ట్ అయిపోయింది, చెప్పాను కదా ఏం జరిగింది అని. ఇంకా మేము ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయ్యేసరికి 6:45 7 అయిపోయిందనమాట. మాకు ఎగ్జాక్ట్గా 1.5 hour టైం ఉంది. 8కి క్లోజ్ చేస్తారంట ఎగ్జిబిషన్. అది కాక లాస్ట్ డే కదా, వాళ్ళు ఇంకా ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది అయితే క్లోజ్ చేసేసి, అఫ్కోర్స్ కొంతమంది 9 వరకు కూడా ఉన్నారనమాట. మేమైతే హడావిడిగా ఫాస్ట్గా ఎక్స్ప్లోర్ చేసాము. లైక్ స్లోగా అన్నీ చూస్తూ మేమైతే ఎక్స్ప్లోర్ చేయలేకపోయామన్నమాట. నెక్స్ట్ టైం చూడాలి, ఎవ్రీ స్టాల్ అన్నీ ఒకసారి చూసి ఏమైనా బాగున్నాయా అని చెప్పి. బట్ ఈసారి అయితే హడావిడి అయిపోయింది. ఇక్కడ ఇలాగ కాటన్ హకోబా డ్రెస్సెస్ ఉంటాయి కదా, కార్సెట్ డ్రెస్సెస్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవి కూడా చాలా ప్రైస్ ఎక్కువ చెప్పారు గైస్.
నాకైతే అంతగా నచ్చలేదనమాట, అనిపించలేదు. బట్ నేను ఇంకా వీడియో స్టార్ట్ చేసేసరికి ఇంకా అక్కడ అబ్బాయి అన్నీ చూపిస్తూ ఉన్నాడనమాట. డిఫరెంట్గా ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పి, లైక్ ఫ్రాక్స్, టాప్స్, ఐ మీన్ షర్ట్స్ లాగా ఉండేటివి అండ్ కోట్ సెట్స్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పి, అందుకని చెప్పి సో నాకు నచ్చకపోయినా మీలో కొంతమందికి నచ్చుతుంది కదా అని చెప్పి మీకు చూపిస్తున్నాను అనమాట. ప్రైస్ కూడా హైయే ఉన్నాయి, లైక్ ఏది అడిగినా కూడా లైక్ 5500, 4500, 6000 అలా చెప్తూ ఉన్నారు. మేబీ అవి డిఫరెంట్గా అనిపించడం వల్ల వాళ్ళంత ప్రైస్ చెప్తున్నారో లేదంటే దానికి అంత వర్త్ ఉందో నాకైతే అసలు అర్థం కాలేదన్నమాట. ఇంకా తర్వాత అయితే ఇక్కడ చికెన్ కర్రీ టాప్స్, కోర్ సెట్స్ అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట, కుర్తా సెట్స్ అవి. సో ఇవి కూడా ప్రైస్ ఎక్కువే చెప్పారు. ఇంకా నెక్స్ట్ స్టాల్కి వచ్చేసాను అనమాట. ఇక్కడైతే కలంకారీ ప్యాచ్ వర్క్తో డ్రెస్సెస్ అండ్ షర్ట్స్ లాగా కోర్ సెట్స్ అలాంటివన్నీ ఉన్నాయి. అండ్ గైస్ నెక్స్ట్ స్టాల్కి వచ్చేసాను అనమాట. బట్ ఇక్కడైతే నేను స్టాల్ నెంబర్ తీసుకోలేకపోయాను. వాళ్ళు ఎవ్రీ మంత్ వచ్చినప్పుడంతా ఇలాగ న్యూ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారంట. వీళ్ళ దగ్గర అయితే లైక్ డ్రెస్సెస్ సెట్స్ ఉన్నాయన్నమాట, లైక్ టాప్, బాటమ్, దుప్పట అన్నీ చాలా బాగున్నాయి. మల్ కాటన్లో ఉన్నాయి కదా, సో సమ్మర్లో హ్యాపీగా వేసుకోవచ్చు. డిఫరెంట్ డిజైన్స్తో చేస్తున్నారనమాట మల్ కాటన్లో. ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించాను కదా, అదైతే హ్యాండ్ పెయింటెడ్తో హైలైట్ చేసిన మల్ కాటన్ డ్రెస్ సెట్ అనమాట అది. అండ్ ఇది వచ్చేసి కొంచెం ఏదో డిఫరెంట్ సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. అండ్ ఇది కూడా మల్ కాటన్ హ్యాండ్ పెయింటెడ్ డ్రెస్. సో ఇలాగా డిఫరెంట్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయన్నమాట, లైక్ చెట్స్ లాగా. అండ్ ఇది కూడా వన్ మోర్ మల్ కాటన్ డ్రెస్ అనమాట. యోక్ పార్ట్ మీద మొత్తం మగ్గంతో హైలైట్ చేశారు. అండ్ నేను స్టార్టింగ్ ఎల్లోలో చూపించాను కదా, దాంట్లో అయితే 2-3 కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ప్రైస్ కూడా 4500, 5500 చాలా రీజనబుల్గా అనిపించాయి అనమాట. బట్ నేనైతే ఏం తీసుకోలేదు, చాలా బాగున్నాయి. ఆ తర్వాత అయితే ఇక్కడ ఇంకోటి 1 గ్రామ్ జ్యువెలరీకి వచ్చేసాను అనమాట. ఇక్కడైతే ఏం అడిగినా కూడా లైక్ పెండెంట్స్ అడిగినా కూడా 5500, 3500, బ్యాంగిల్స్ సింగిల్ బ్యాంగిల్ వచ్చి 3500 అంట, సెట్ తీసుకుంటే 7000 అలా చెప్తూ ఉన్నారు. చాలా కాస్ట్ అనిపించాయి. ఇందాక చూపించాను కదా డ్రెస్సెస్, దాని ఆపోజిట్ స్టాల్కే వచ్చేసాను అనమాట. ఇక్కడ కూడా కంప్లీట్ సమ్మర్ వేరే ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ కూడా, హ్యాండ్ బ్లాక్ డ్రెస్సెస్, అనార్కలీస్ అలాగా కుర్తా సెట్స్. ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్లో ఉన్నాయన్నమాట. లైక్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 2500, 3500, 3800లో కూడా ఉన్నాయి అని చెప్పారు. కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా బాగానే ఉన్నాయి. బట్ అంత సూపర్గా ఏం అనిపించలేదు అనమాట నాకు కలర్ కాంబినేషన్స్ అవన్నీ. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్టాల్లో జామ్దాని డ్రెస్సెస్, జామ్దాని శారీస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. 16,000, 15,000. అండ్ ఈ టాప్ అయితే 3500 చెప్పారు. జస్ట్ ఓన్లీ టాప్ మాత్రమే 3500 అంటే, దానికి దుప్పట అవన్నీ కూడా ఏం రావు. చూసారా, అన్నీ క్లోజ్ చేసేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ అంతా. మేమైతే ఇంకా ఎక్స్ప్లోరింగ్లోనే ఉన్నాము, ఇంకా ఏమైనా చూద్దామా డిఫరెంట్గా, ఇంకేమైనా తక్కువలో దొరుకుతాయా అని చెప్పి. బట్ ఇక్కడైతే వాళ్ళన్నీ సర్దేస్తున్నారు కూడా. అండ్ ఇంకా బయటకు కూడా వచ్చేసాము. బయటకు వచ్చాక చూస్తే లెఫ్ట్ సైడ్లో ఇంకా కొన్ని ఫ్యూ స్టాల్స్ ఉన్నాయన్నమాట, అరౌండ్ ఒక 5-6. అక్కడికి వచ్చాక చూస్తే మా కజిన్కి చాలా మంచిగా పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే దొరికాయన్నమాట. చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా 5500, 6500 అలా ఉన్నాయన్నమాట. లైక్ షరారా సెట్స్ ఉన్నాయి అండ్ నార్మల్ కుర్తా సెట్స్ ఉన్నాయి. ఇలాగా మంచిగా వర్క్ వచ్చినవి డిఫరెంట్ కలర్స్తో బట్ సేమ్ డిజైన్తో ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మా కజిన్ 2 డ్రెస్సెస్ తీసుకునిందనమాట, అవి మీ క్లాస్లో చూపిస్తాను.
అండ్ దెన్ గైస్ ఇంకా నెక్స్ట్ స్టాల్కి వచ్చానమాట. ఇక్కడ కూడా అన్ని సమ్మర్ వేర్ కాటన్కి సంబంధించినవే ఉన్నాయి. డిఫరెంట్ బాగురు ప్రింట్స్ అంటారు కదా అవి, ఆ తర్వాత హ్యాండ్ బ్లాక్లో చేసినవి, ఇలా కలంకారీ కాటన్లో చేసినవి. బట్ ప్రైజెస్ అయితే చాలా హై ఉన్నాయి గైస్, లైక్ 3500, 5500. నాకు ఒక కుర్తా సెట్కి 5500 బట్టి తీసుకోవాలా, ఇదైతే 7000 అంట. అంత వర్త్ అనిపించలేదు నాకైతే. సో ఇవి మంచిగా మనమే డిజైన్ చేసుకోవచ్చు అనిపించింది. యాక్చువల్లీ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ నేనైతే రీసెంట్గా ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాను. అలాంటిది వీళ్ళైతే లైక్ 4500 చెప్తున్నాడు ఈ కుర్తా సెట్. వాళ్ళకి పేజ్ కూడా ఉందంట ఇలాగ దివాస్ స్టోరీ ఆఫ్ కాటన్ అని చెప్పి. బట్ ప్రైజెస్ అయితే చాలా హై ఉన్నాయి. ఇంకా ఆయన అన్నీ చూపిస్తున్నాడు కదా అని చెప్పి ఇంకా నేను అక్కడ నుంచి బయటికి రాలేకపోయాను అనమాట. సో అప్పటికి అరౌండ్ టైం అయితే 10 అయిపోయిందనమాట. అటు ఇటు మొత్తం అన్నీ చూస్తూ ఇంకా ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. ఇంకా ఇవే అనమాట మా కజిన్కి తీసుకున్న డ్రెస్సెస్ చెప్పాను కదా. సో ఈ 2 కలర్స్ అయితే తీసుకున్నాము, రెస్ట్ ఆరెంజ్ అండ్ ఇది టీల్ కలర్. చాలా బాగున్నాయి అనమాట, లైక్ పార్టీ వేర్ డ్రెస్సెస్ చిన్న ఈవెంట్స్కి వాటికి వేసుకునేటట్టు. ఆ తర్వాత ఇంకో 3 డిజైనర్ శారీస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది ఒకటి గోల్డ్ కలర్, దీని మీద ఇలాగా మిషన్ ఎంబ్రాయిడరీతో మొత్తం వర్క్ హైలైట్ చేస్తున్నారనమాట. ఆ తర్వాత ఇది వచ్చి టిష్యూ గోల్డ్ విత్ ఎల్లో వచ్చింది. సో ఇది కూడా ఓవరాల్గా హైలైట్ చేశారనమాట. వర్క్ అంతా కూడా చాలా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా అనిపించింది. సో మీకు యాజ్ టీస్ ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నాను పిక్చర్స్ బయట కూడా అలాగే ఉన్నాయి, బట్ లైటింగ్ వల్ల కొంచెం మీకు వేరియేషన్ అయితే ఉంటుంది. సో ఆ తర్వాత అయితే ఈ రెస్టారెంట్ శారీ ఉంది కదా, ఇది ఒకటి తీసుకున్నాం అనమాట. టోటల్ 3 శారీస్ అండ్ 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. నేనైతే ఏం తీసుకోలేదు, నాకైతే అక్కడ ప్రైస్ చాలా ఎక్కువ అనిపించాయి. సో గాయ్స్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఓవరాల్గా ఈ వీడియో చూసి ఏమనిపించింది, ఏమేమి నచ్చాయి అనేది పక్కా లేకపోయిందో కామెంట్ సెక్షన్, మన కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాము. అండ్ ఆల్సో ఈ వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఎవరైతే ఈ వీడియో చూసి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ముందు చాలా చాలా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.